ఒకవేళ పరిశుద్ధాత్మను దేవుడిని దుఃఖపెడితే ఏమవుతుంది? మన జీవితము రాంగ్ విధానంలో నడిపించబడుతుంది. కారణం ఏంటిదంటే ఆయన మన జీవితంలో పనిచేయడు. వెంటనే ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆపివేస్తున్నాను, నేను ఆయన దుఃఖపెడుతున్నానని చెప్పినప్పుడు నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే మనం ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే మళ్ళీ నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన దేవుడు యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, ఆయన నీకు సహకారిగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు సమస్తమును తెలియజేస్తాడు అన్నాడు. కనుక దావీదు చెప్పినట్టు నీవు కూడా చెప్పాలి. ఏమని చెప్తున్నాడు? ప్రభువా నా ఎదుట నుండి నీ యొక్క ఆత్మను దూరం చేయకు. నువ్వు కూడా ప్రతిరోజు దేవుడు చెప్పలే, నా మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది.